అమరావతిలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభించారు మంత్రి లోకేష్. ఇప్పుడు లైవ్ చూద్దాం. Please go back. Please go back. Slow movement. No touch. Inside out touch. No movement. Go back. Babu. Slow move ante. The push. రైట్, ఇక విజయవాడలో ప్రారంభమవుతున్న మొట్టమొదటి ఆటోమొబైల్ ప్లాంట్ ఇదే కావటం విశేషం. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో 75 ఎకరాల్లో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇక అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో వాహనాలను తయారు చేయనుంది ఈ ప్లాంట్. ఇక ఈ ప్లాంట్లో 7 మీటర్ల నుంచి 13.5 మీటర్ల వరకు BS6 మోడళ్లు బస్సులను కూడా తయారు చేస్తారు. వీటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కోసం బాడీ బిల్డింగ్ ప్లాంట్ సైతం ఏర్పాటు చేస్తుంది. ఇక ఈ ప్లాంట్ ఫేజ్ 1-2లలో ఏడాదికి 2400 బస్సులను ప్రొడక్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే అమరావతిలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో ప్రస్తుతం అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ప్రారంభిస్తున్నారు మంత్రి లోకేష్. దానికి సంబంధించిన లైవ్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. రైట్, ఇక ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్ లో చూస్తున్నాం. అమరావతిలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో ఏదైతే అశోక్ లేలాండ్ ప్లాంట్ కి సంబంధించి ప్రారంభోత్సవం చేస్తున్నారు మంత్రి నారా లోకేష్. అయితే విజయవాడలో ప్రారంభమవుతున్న మొట్టమొదటి ఆటోమొబైల్ ప్లాంట్ ఇదే కావటం ఇప్పుడు విశేషంగా కూడా ఉంది. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో 75 ఎకరాలు ఈ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఏదైతే అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో వాహనాలను తయారు చేయడానికి కూడా ఈ ప్లాంట్ సహకరించబోతుంది. ఇక ఈ ప్లాంట్ లో 7 మీటర్ల నుంచి 13.5 మీటర్ల వరకు BS6 మోడళ్ల బస్సులను కూడా తయారు చేస్తున్నట్లు కూడా అర్థమవుతుంది. ఇక వీటితో పాటు ఎలక్ట్రిక్ వాహనాల కోసం బాడీ బిల్డింగ్ ప్లాంట్ ను సైతం ఏర్పాటు చేస్తుంది. ఈ ప్లాంట్ ఫేజ్ 1-2లలో ఏడాదికి 2400 బస్సులను ప్రొడక్షన్ చేసే అవకాశం కూడా మనకి ఉన్నట్లు కూడా అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే అమరావతిలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ ప్లాంట్ కి ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇక దానికి సంబంధించిన లైవ్ మన బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. Staff bus, sorry. Boss, please go back. Please go back. Please go back. Please go back. అశోక్ లేలాండ్ ప్లాంట్ ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. దానికి సంబంధించిన లైవ్ మనం చూస్తున్నాం. మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్న అశోక్ లేలాండ్కి సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ సంస్థకు సంబంధించి వాళ్ళతో నారా లోకేష్ మాట్లాడడం కూడా మనకు అర్థమవుతుంది. ప్లాంట్కి సంబంధించి పూర్తి వివరాలు ఆయన ప్లాంట్లో తిరుగుతూ అక్కడ ఉన్న అధికారులని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఏదైతే అమరావతిలో మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్లో కూడా ఈ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది, అశోక్ లేలాండ్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ పార్క్లో. ఇక అందుకు నారా లోకేష్ హాజరవటం, ఆ ప్లాంట్ని ప్రారంభించడం కూడా మనం మా బిగ్ టీవీ స్క్రీన్ పైన లైవ్లో వీక్షిస్తున్నాం.
చూస్తున్నాం. ఇక అదే విధంగా ప్లాంట్లో ఆయన తిరుగుతూ దానికి ప్లాంట్కి సంబంధించిన వివరాలని అక్కడ ఉన్న అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. ఏదైతే అశోక్ లేలాండ్కి సంబంధించిన ప్లాంట్లో కొన్ని బస్సులను అయితే ప్రారంభించారో ఇక వాటికి సంబంధించి ఆయన బస్సులో ఎక్కి అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. విజయవాడలో ప్రారంభమవుతున్న మొట్టమొదటి ఆటోమొబైల్ ప్లాంట్ కూడా ఇదే కావటం విశేషం.